హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు కేఎంఆర్ న్యూస్. ఈరోజు మనం ప్రధానంగా కొన్ని అంశాల గురించి చర్చిద్దాం. అయితే ప్రస్తుతం ఈరోజు ఉన్నటువంటి చాలా దినపత్రికల్లో లేదనుకుంటే అన్ని మీడియాలలో ఈరోజు అన్ని పేపర్లలో వచ్చినటువంటి ఒక ప్రధానమైనటువంటి వార్త ఏంది అని అంటే ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత వేటు అనేది ఈరోజు పెద్ద చర్చ జరుగుతాం. అయితే వాస్తవానికి ఈ యొక్క ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత అనేది నిజంగా ఒక పార్టీ కండవ పైన గెలిచినటువంటి వ్యక్తి మరొక పార్టీకి మారినప్పుడు లేదా ఏదైనా పరిణామాల మధ్య ఆయన పార్టీకి రాజీనామా చేసినప్పుడు ఆ యొక్క పదవి అనేది రాజీనామా చేయడం అనేది ఉత్తమమైనటువంటి పద్ధతి. కానీ మన భారతదేశంలో చాలా రకాల పార్టీలు, చాలా రకాల ప్రాంతీయ పార్టీలు, చాలా రకాల నేషనల్ పార్టీలు చేసేటువంటి ముచ్చటేంది అని అంటే ఎవరి ఇష్టానుసారంగా వాళ్ళు వ్యవహరిస్తారు. ఎవరి ఇష్టానికి వాళ్ళు పార్టీలు మారుతారు. అది సర్పంచ్ నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు పార్టీలు మారినటువంటి దాఖలాలు ఉన్నాయి. ఏ పార్టీ అధికారంలోకి ఉంటే ఆ పార్టీకి మారడం సహజంగా జరిగేటువంటి అంశం. అయితే ఈ సహజంగా మారేటువంటి నేపథ్యంలోనే కోర్టు సంచలన తీర్పిచ్చింది. ఆ కోర్టుకు సంబంధించిన విషయం మనందరం ఇక్కడ చూసినాం. ఇలా పేపర్లలో 3 నెలల్లో తేలాల్సిందే. ఫిర్యాదు ఎమ్మెల్యే దానిపైన అంశంపైన సుప్రీంకోర్టు సంచలన తీర్పు తీసుకున్నది. స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సిందే. టైం వేస్ట్ చేసుకుంటా కాలయాపన చేసుకుంటూ ఉంటే కుదరదు. రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్ ప్రకారం ఆయన ఖచ్చితంగా కూడా చర్యలు తీసుకోవాలి. చర్యలు తీసుకొని వెడల తక్షణం సుప్రీంకోర్టు తీసుకుంటుందని చెప్పేసి మాట్లాడారు. ఇక బీఆర్ఎస్ నేతల ఫిర్యాదు మీద తుది తీర్పును వెల్లడించినటువంటి ధర్మాసనం నిన్న వెల్లడించింది. ఇక వీళ్ళంతా ఈ 10 మంది ఎమ్మెల్యేలు పార్టీలు మారిన వాళ్ళు. వీళ్ళంతా ఇలా కీలక పాత్ర వహించింది ఎవరంటే ఇగో దానం నాగేందర్ కీలక పాత్ర వహించిండు. దానం నాగేందర్ కీలక పాత్ర వహించి ఉన్నోళ్ళందరినీ గుంజుకొని పోయే ప్రయత్నం చేసిండు. ఈ 10 మంది ఎమ్మెల్యేలంతా పార్టీలు మారి కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కండవ కప్పుకున్నారు. అధికార బలం కోసం అధికారంలోకి వచ్చిన తర్వాత అధికార పార్టీ ఏది ఉంటే ఆ పార్టీ లబ్ధి కోసం, ఆ పార్టీలో లబ్ధి పొందడం కోసం వీళ్ళు పార్టీలు మారినటువంటి దాఖలాలు ఉన్నాయి. దీంట్లో అసలు మనం ఏం చర్చించుకుందాం అనుకుంటున్నాం అంటే ముచ్చట ఈ 10 మంది మారినటువంటి నేపథ్యంలో 10 మందికి సంబంధించి 3 నెలల గడువు ఇచ్చింది. ఈ 3 నెలల గడువుల్లో కోర్టు ఇచ్చినటువంటి నిర్దిష్ట టైంలోనే నేను స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. స్పీకర్ నిర్ణయానికి ఖచ్చితంగా కూడా స్పీకర్ నిర్ణయం తీసుకుంటా అని చెప్తున్నాడు. కానీ స్పీకర్ మళ్ళా మాట ఏం చెప్తా ఉన్నాడు అంటే 3 నెలల గడువులో నేను న్యాయ నిపుణులతో చర్చించిన తర్వాత నిర్ణయం తీసుకొని వెల్లడిస్తా, అప్పటిదాకా ఏం చెప్పా అని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ గారు చెప్తా ఉన్నారు. ఇక అదే అంశానికి సంబంధించి కేటీఆర్ గారు ఏం మాట్లాడారంటే సత్యం ధర్మం గెలిచింది, సుప్రీంకోర్టు తీర్పును మేము గౌరవిస్తూ ఉన్నాం, ఫిర్యాయింపులకు సంబంధించిన ఎమ్మెల్యేలపై స్పీకర్ వేటు వెంటనే వేయాలి, రాజ్యాంగాన్ని పట్టుకొని నీతులు చెప్పే రాహుల్ గాంధీ మాటలకు కట్టుబడి ఉండాలి, 10వ షెడ్యూల్ ప్రకారం 10 చట్టాల సంబంధించి అంటే 10 చోట్ల ఉప ఎన్నికలు ఖాయం అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. సో ఉప ఎన్నికలు రాబోతున్నాయి అనేది తెలుస్తూ ఉంది ఇక్కడ. ఎందుకంటే స్థానికంగా ఉప ఎన్నికలకు సంబంధించి 10 చోట్లలో ఉప ఎన్నికలు రాబోతూ ఉన్నాయి. దాంట్లో 11వది జూబ్లీహిల్స్ కూడా ఉండేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే జూబ్లీహిల్సే మన ఎజెండా ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో. మాగంటి గోపీనాథ్ గారు మరణించిన తర్వాత ప్రస్తుతం ఉన్నటువంటి తాజా పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు సంబంధించినటువంటి అనర్హత పడితే అటు బీహార్కి సంబంధించిన ఎన్నికలు కూడా ఉన్నాయి కనుక బీహార్ స్థానిక సంస్థల ఎన్నికలతో పాటుగా బీహార్లో ఉన్నటువంటి అసెంబ్లీ ఎన్నికలతో పాటుగా మన తెలంగాణ రాష్ట్రంలో ఫిర్యాయింపులకు సంబంధించి 10 మంది ఎమ్మెల్యేల ప్రాంతాల్లో కూడా ఉప ఎన్నికలు రావాలి. ఎందుకంటే రాజ్యాంగంలో ఉన్నటువంటి 10వ షెడ్యూల్ ప్రకారం సెక్షన్ 2A ప్రకారం పార్టీకి రాజీనామా చేసినా పదవి నుంచి ఇంకో పార్టీలోకి మారినా వీళ్ళు ఖచ్చితంగా కూడా రాజీనామా చేసినట్టే, లేదనుకుంటే వాళ్ళపైన వెంటనే స్పీకర్ చర్యలు తీసుకోవాల్సిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఇదంతా ఒక ఎత్తు. ఈ ఎమ్మెల్యేలకు సంబంధించి అనర్హత వేటు పడ్డది, ఇదంతా మంచిగానే ఉన్నది. ఇప్పుడు బీఆర్ఎస్ ఇంకొక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసింది. దానికి సంబంధించి కూడా నేను మీకు చూపిస్తాను. ఏంటి అని అంటే ఫిర్యాయింపులకు సంబంధించి ఎమ్మెల్యేల పైన కూడా సుప్రీంకోర్టును ఆశ్రయించే ప్రయత్నంలో కేసీఆర్ ఆలోచిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్యేల అనర్హత తీర్పై అధ్యయనం చేస్తూ ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి నేతలకు దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది. దీంతో పాటుగా ఇక్కడ ఏంది అని అంటే పార్టీ ఫిర్యాయింపులకు సంబంధించి 3 నెలల్లో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. సుప్రీంకోర్టు తీర్పిచ్చిన నేపథ్యంలో తమ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళినటువంటి ఎమ్మెల్సీల పైన కూడా
సుప్రీంకోర్టులో కేసు వేయాలని భారత రాష్ట్ర సమితి నియమించినట్టుగా తెలుస్తా ఉంది. ఎర్రబెల్లి నివాసంలో భారత రాష్ట్ర సమితి అధినేత కేసీఆర్ పార్టీ కార్యాలయంలో పార్టీ అధ్యక్షులతో పాటుగా కేటీఆర్, అదేవిధంగా మాజీ మంత్రి హరీష్ రావులు, జగదీశ్వర్ రెడ్డి తదితరులు గురువారం రోజు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీల అనర్హత పిటిషన్ పై కూడా సుప్రీంకోర్టు నుంచి తీర్పు అనంతరం ఎమ్మెల్యేలకు సంబంధించిన దానిపై ఇచ్చిన తీర్పు నేపథ్యంలో ఎమ్మెల్సీల పైన కూడా వేయండి. రైట్. ఇక హైలైట్ పాయింట్ ఏంటంటే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీలకు ఎమ్మెల్యేలు వైరు, దాంతోపాటుగా చాలా మంది బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీలకు వైరు, కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నారు. వీళ్ళపైన కూడా అనర్హత వేటు వేయడానికి స్కెచ్ చేస్తూ ఉంది బీఆర్ఎస్ పార్టీ. 3 నెలల గడువులో ఎమ్మెల్యేలకు సంబంధించిన అనర్హత పడితే ఉప ఎన్నిక వస్తుంది. అదే తరహాలో ఎమ్మెల్సీలకు కూడా వేయాలన్నటువంటి యాంగిల్లో బీఆర్ఎస్ అధినేత ప్లాన్లు చేస్తూ ఉన్నాడు. ఉప ఎన్నిక వస్తుంది, అందరు సిద్ధంగా అండి. ఉప ఎన్నికకు సర్వత్రా ఏర్పాట్లను చేయర్రి. ఈ 10 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి అభ్యర్థులను పూర్తి స్థాయిలో నియోజకవర్గాల్లో పర్యటించమని చెప్పండి. ప్రతి ప్రాంతానికి ఈ 10 నియోజకవర్గాల్లో మీరు తిరగండి, ప్రజా సమస్యలను తెలుసుకోండి. దాంతోపాటుగా గతంలో మనం ఇంప్లిమెంట్ చేసిన పథకాలన్నీ మళ్ళా ప్రజలకు గుర్తు చేయర్రి. కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టుర్రి. ప్రజల్ని మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పండి. అటు స్థానిక సంస్థల ఎన్నికలు, రాబోయేటువంటి ఫిర్యాయింపులకు సంబంధించిన అనర్హత పడితే ఇటు ఎమ్మెల్యేల ఎన్నికలు, వీటన్నిటిపైన ఫోకస్ చేసి ఈ 10 నియోజకవర్గాలు 11 నియోజకవర్గాల్లో ఇటు 10 నియోజకవర్గాలు జంప్ అయినటువంటి ఎమ్మెల్యేలు, అక్కడ మరణించినటువంటి మాగంటి గోపీనాథ్ గారికి సంబంధించినటువంటి బైపోలు, వీటన్నిటిపైన కాన్సన్ట్రేట్ చేయండి అని చెప్పేసి దిశానిర్దేశం చేసి కేసీఆర్ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి చక్రం తిప్పుతా ఉన్నాడు. ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి చక్రం తిప్పుకుంటూ పూర్తి స్థాయిలో రాబోయేటువంటి ఎన్నికల్లో ఒక బలమైనటువంటి క్యాడర్ను ఏమార్చేందుకు, ఒక బలమైనటువంటి క్యాడర్ను తయారు చేసేందుకు, ఈ యొక్క 20 నెలల కాంగ్రెస్ పాలనలో జరిగినటువంటి అవినీతి ఆరోపణలు, ఈ 20 నెలల్లో కాంగ్రెస్ చేసినటువంటి దౌర్జన్యాలను, ఈ 20 నెలల్లో రైతుల సావులకు కారణమైనటువంటి కాంగ్రెస్ పార్టీని, ఈ 20 నెలల్లో ఎరువులకు లోటు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని, ఈ 20 నెలల్లో నీళ్ల ద్రోహం చేస్తున్న కాంగ్రెస్ పార్టీని, ప్రజలకు ఇస్తా అన్నటువంటి హామీలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ చేసిన ద్రోహాలని, ఇవన్నిటిని కూడా ప్రజలకు పెట్టండి, ప్రజల్లోకి తీసుకెళ్ళండి, ప్రజాక్షేత్రంలో పోరాడండి అని చెప్పేసి కేసీఆర్ దిశానిర్దేశం చేస్తూ ఉన్నాడు. అందుకే పార్టీ శ్రేణులంతా కూడా మళ్ళీ బలం ముంజుకొని ముందుకు పోతా ఉన్నారు. బీఆర్ఎస్లో మళ్ళా కొత్త ఉత్సాహాన్ని నింపిండు, కొత్త ఉత్సాహం మళ్ళీ కనబడతా ఉంది. బీఆర్ఎస్ పార్టీ మళ్ళీ యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ప్రజాక్షేత్రంలోకి వెళ్ళబోతా ఉంది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణులంతా కూడా బలంగా జనాలలోకి పోతా ఉన్నారు, ధైర్యంతో ముందుకు పోతా ఉన్నారు, ధైర్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ ఫిర్యాయింపులకు సంబంధించి తెలంగాణ ఏర్పడిన తర్వాత మొదటగా మొదలుపెట్టింది కూడా బీఆర్ఎస్ పార్టీ. అది కూడా కొంత గమనించాల్సిన విషయమే. ఎందుకు అనంటే ప్రస్తుతం సిచ్యువేషన్స్లో సరే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది, ఓర్వలేక కార్ల మంటతోనే కేసులు వేసారు అనుకుంటారు. కానీ గతంలో కూడా తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ పార్టీ నుంచి గెలిచిన 2014లో గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ పార్టీ నుంచి నేరుగా కూడా బీఆర్ఎస్ పార్టీ అప్పటి టీఆర్ఎస్ పార్టీలో కండవ కప్పుకున్నాడు. కప్పుకున్న ఆయనకు వెంటనే మంత్రి పదవి ఇచ్చారు. మరి మంత్రి పదవి ఇవ్వడం తప్పే కదా. సరే పార్టీ మారిండు, ఫిర్యాయింపులకు సంబంధించిన దానిపైన కాంగ్రెస్ వాళ్ళు కూడా కేసులు వేసారు. వేసినా కూడా మరి వీళ్ళు వేసింది కూడా తప్పే కదా. ఏదైనా గడిచిపోయింది కదా, ఇది ప్రజెంట్స్ కనుక ఈ ప్రజెంట్స్లో ఉన్న దానిపైన ఫోకస్ చేయాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చేస్తూ ఉంది, బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. బట్ ఇప్పుడు మళ్ళీ ఎమ్మెల్యేలు దిక్కైందంటే ఇప్పుడు ఎమ్మెల్సీలకు సంబంధించిన దానిపైన కూడా చర్చ తీసుకురాబోతా ఉన్నారు. దాంతోపాటుగా ఈ 11 నియోజకవర్గాలపైన ఫుల్ ఫ్లెడ్జ్ ఫోకస్ చేస్తూ ఉన్నారు. ఈ 11 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తే ఏం జరగబోతుంది అనేది ఒక టెన్షన్ పడ్డది. ఇప్పటికే సర్వే టీంలన్నీ కూడా సర్వేలు చేస్తూ ఉన్నాయి. ఇప్పటికే సర్వేలు కూడా గ్రౌండ్ లెవెల్లో పోతా ఉన్నారు. ఏంది అసలు వాస్తవాలు ఏంది అని చెప్పేసి పోయి చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఏదేమైనా ఎమ్మెల్సీలు మీరు కూడా జాగ్రత్తగా ఉంటారు, మీ సీట్లకు కూడా ఎసరు పడబోతా ఉంది. ఎమ్మెల్సీల సీట్లకు కూడా ఎసరు పెట్టబోతున్న కేసీఆర్, ఇది జాగ్రత్త పడవచ్చు. రైట్, మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం.